నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఫర్నిచర్ మాయంపై అధికారులు విచారణ చేపట్టారు. 15 లక్షల విలువ చేసే ఫర్నిచర్ పోయిందన్నారు. జిల్లా ఆర్&బి డీఈ సురేంద్ర కుమార్ 2 టేబుల్స్, 1 బెడ్ మాత్రమే మిగిలి ఉందన్నారు. ఫర్నిచర్ గురించి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పర్సనల్ సెక్రటరీకి సమాచారం ఇచ్చామన్నారు. యథావిధిగా ఫర్నిచర్ క్యాంప్ ఆఫీసులో ఉండాలని, లేదంటే చర్యలు తీసుకుంటామన్నారు డీఈ సురేంద్ర కుమార్. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నగరికల్ నందు మాజీ ఎమ్మెల్యే గారు ఖాళీ చేసిన తర్వాత ఆ యొక్క బిల్డింగ్లో ఉన్న ఫర్నిచర్ని మొత్తము చెకింగ్ చేసుకోవడానికి వచ్చాము. దాంట్లో ఆర్&బి శాఖ వారు పెట్టిన ఏసీలు, గీజర్స్ ఉన్నాయి. మిగతా సోఫా సెట్స్, మంచాలు, చైర్స్, ప్లాస్టిక్ చైర్స్ ఇవన్నీ మిస్ అయ్యాయి. మరి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గారికి, వారి పిఏ గారికి ఇన్ఫామ్ చేసి తిరిగి తెచ్చి పెట్టేయాలని మేము రిక్వెస్ట్ చేస్తాము. లేని పక్షంలో తగు చర్య తీసుకుంటాము.